అన్న యాజ్ ఏ ఫ్రెషర్గా జావా మీద ఏమేమి స్కిల్స్ వచ్చి ఉండాలి? ఫస్ట్ మనకి కోర్ జావా అయితే వచ్చి ఉండాలి. అందులో మెయిన్గా ఊప్స్, కలెక్షన్ ఫ్రేమ్వర్క్స్, తర్వాత జావా 8 ఫీచర్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, మల్టీ థ్రెడ్డింగ్, ఇవన్నీ అయితే చాలా ఇంపార్టెంట్ యాజ్ ఏ ఫ్రెషర్గా. అండ్ దెన్ మీరు స్ప్రింగ్ బూట్కి వెళ్ళచ్చు. స్ప్రింగ్ బూట్ బేసిక్స్ అన్నీ నేర్చుకోండి. ఆ తర్వాత రెస్ట్ ఏపీఐ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకుంటారు. స్ప్రింగ్ బూట్లో మనకి కంట్రోలర్ అంటే ఏంటి, సర్వీస్ లేయర్ అంటే ఏంటి, రిపాజిటరీ లేయర్ అంటే ఏంటి, ఈ డిఫరెన్స్ మెయిన్గా నేర్చుకుంటారు. తర్వాత డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటి, యానోటేషన్స్ ఇస్ మస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో యానోటేషన్స్ అంటే ఏంటి, స్ప్రింగ్ బూట్ మొత్తం యానోటేషన్స్తోనే సగం పని అయిపోతుంది అనమాట. సో యానోటేషన్స్ అంటే ఏంటో నేర్చుకుంటారు. సో ఇవన్నీ పర్ఫెక్ట్ అయితే మీరు డీబీకి వెళ్ళచ్చు అనమాట. డేటాబేస్ MySQL మస్ట్ అండ్ షుడ్. వీటితో పాటుగా మనకు కొంచెం HTML, CSS, బూట్ స్ట్రాప్ అండ్ జావా స్క్రిప్ట్ నాలెడ్జ్ ఉంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. యాజ్ ఏ ఫ్రెషర్గా ఏదర్ లైక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవని, బ్యాక్ ఎండ్ డెవలపర్ అవని, ఈ స్కిల్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. తర్వాత గిట్ అండ్ గిట్ హబ్ ఇవి కూడా తెలిసి ఉండాలి. యూసేజ్ కూడా మీకు వచ్చి ఉండాలన్నమాట. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే DSA ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో DSA గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, ఒక రీల్ అయితే చేశాను. జస్ట్ చెక్అవుట్ అవ్వండి నా ప్రొఫైల్కి, అందులో చూడండి. డీటెయిల్డ్గా చెప్పాను ఏమేమి ప్యాటర్న్స్ నేర్చుకోవాలి, ఎలాంటి ప్యాటర్న్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు DSA రిలేటెడ్, వాటి మీద అయితే నీట్గా రీల్ అయితే చేశాను అనమాట. సో అండ్ దెన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఎ ఫ్రెషర్గా. సో ఏదైనా మీరు ఈ స్కిల్స్తో ఒక కర్డ్ అప్లికేషన్ స్టార్ట్ చేయండి. కర్డ్ అప్లికేషన్తో స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఆ తర్వాత మీరు ఇంప్రూవ్ అవ్వండి. మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ తర్వాత మీరు ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఏదైనా చెయ్యండి, ఈకామర్స్ కానీ అలాంటిది చిన్న దాంతోనే స్టార్ట్ చేయండి. సో అప్పుడు మీకు ఒక మంచి గ్రిప్ వస్తుంది. మీరు ఇంకా ఇంటర్వ్యూకి రెడీ అయిపోవచ్చు అనమాట. యూ కెన్ గివ్ మల్టిపుల్ ఇంటర్వ్యూస్ for Java as a Java developer. Thank you guys. See you in the next video.